హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు: క్యారెట్, బీన్స్ ముందుగానే ఉడకబెట్టేశాను. ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ వేసుకున్నానండి. ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక క్యాప్సికమ్ ముక్కలు దీంట్లో వేసుకుందామండి. క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందామండి. ఇదిగోండి, ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను దంచడం. ఇవి ఏగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడు ముక్క తొందరగా మెత్తబడుతుంది. తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే లైట్గానే వేస్తున్నాను. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటానండి. ముందే దంచిపెట్టినా కానీ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. అందుకని అప్పటికప్పుడే దంచుకుంటాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, నలిగిపోయింది. క్యాప్సికమ్ ముక్కలు కూడా కొంచెం వేగాయండి. కొంచెం వేగినప్పుడే ఈ ముక్కలు కూడా వేసేసుకోవాలి. క్యారెట్, బీన్స్ హాఫ్ బాయిల్ చేశానండి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఆ ముక్కలు మగ్గేలోపు మనం రైస్ని చల్లారబెట్టుకుందామండి. ఫ్యాన్ కింద చల్లారితే రైస్ బాగా పొడి పొడిలాడితే బాగా వస్తుంది. అప్పుడు ఫ్రైడ్ రైస్లో కూడా బాగుంటుందండి, కలపడానికి కూడా. దీన్ని కొంచెం చల్లారనిద్దాము. చూసారు కదండి, ఇట్లా ముక్కలన్నీ వేగిపోయాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అదే రోట్లో 4 మిరియాలు దంచుకుందామండి. మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది వైట్ పెప్పర్ వేసుకుంటారు, కానీ బ్లాక్ కూడా బాగానే ఉంటుందండి. నేనైతే బ్లాకే వేస్తాను. ఇది ఇప్పుడు వేగిపోయింది కదండి. ఇందాక రైస్ని చల్లారబెట్టుకున్నాం కదా, ఈ రైస్ని కొంచెం కొంచెంగా దాంట్లో వేసుకొని కలుపుకుందాము. ఇదిగోండి, దీంట్లో రైస్ వేసేసాను. ఇప్పుడు ఇది కలబెట్టేసుకుందాము. దీంట్లోనే మిరియాలు దంచి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి కూడా వేసేసుకుందాము. ఇదిగో చూడండి, మిరియాల పొడి వేసేస్తున్నాం దీంట్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవడం వచ్చో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు కూరగాయ ముక్కలు అవన్నీ తినడానికి చాలా కష్టపడతారండి. మా పిల్లలైతే మరీను. పచ్చి క్యారెట్ అయితే తింటారు, కానీ ఉడకబెట్టిన కూరతో మాత్రం ఏది తినరండి క్యారెట్. కానీ ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. మా పిల్లలైతే తింటారండి. అందుకని నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. 2 వారాలకు ఒకసారి అయినా కానీ ఇలా చేస్తానండి. అంటే కూరగాయ ముక్కలన్నీ ఉంటాయి కదండి దీంట్లో, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అందుకని ఇలా ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలాగే ట్రై చేసి పిల్లలకి పెట్టండి. బాయ్ అండి.